మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మన ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా కలిసి 14 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అందులో 13 స్థానాల్లో మన పార్టీ ఎమ్మెల్యేలే పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం. ఒక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన ఆదోళనలోనే పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తక్కువ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన మన అభ్యర్థి, మన అదృష్టం ఏమంటే ఆయనకి నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా గారితో చాలా అనుకూలమైన పరిచయాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలో గుర్తింపు ఉన్న నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలు ఆయన 3-4 కమిటీలో మెంబర్గా ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకుంటే కేంద్రంలో ఈ 5 ఏళ్ళలో 1000 కోట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చి శాశ్వత నీటి పరిష్కారం అంటే 42 గ్రామాల్లో, ఆదోని టౌన్లో 42 వార్డులో ఇంకా 50 సంవత్సరాల కాలం వరకు జనాభా పెరిగిన నీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు ప్రతి ఇంటికి కుళాయిలు ఇప్పించి నీటి సమస్య మేజర్, అన్నిటికంటే సమస్య నీటి సమస్య. ఎక్కడైనా కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ నీటి సమస్య అనేది చాలా గొప్ప సమస్య. ఆ సమస్య తీరాలంటే మన పార్థసారథి గారు అయితేనే దాన్ని చేయగలడు. ఎందుకంటే ఆయనకు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పరపతిని ఉపయోగించి చేయగలడు. మరి మన ఆదోన్లో చూస్తున్నాం, మీరంతా ఆదోన్కి వస్తారు, ఆ మెయిన్ రోడ్డు ఎంత ఇబ్బంది ఉంది. మరి 2022 జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్కి 50 కోట్లు శాంక్షన్ అన్నారు. ఎక్కడుందో ఆ డబ్బు? మరి ఏ రోడ్డు చేయలే. ఇవన్నీ టౌన్లో చెప్తాం మేము. దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనము 2 బీసీ అభ్యర్థులు, ఒకరు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి గారు, ఇంకోరు కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజు గారు. మరి ఈ గ్రామంలో అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులే ఉన్నారు. ఎక్కువ మీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉండేది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇరువురిని గెలిపిస్తే మనం భవిష్యత్తులో మన ప్రాంతం అంతా సస్యశ్యామలము కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి రేపు మే 13వ తారీఖు జరిగే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా 2 ఈవీఎంలు ఉంటాయి. ఒక దాంట్లో కమలం గుర్తుంటుంది, ఇంకో దాంట్లో సైకిల్ గుర్తుంటుంది. మీకేమీ అనుమానమే లేదు. కమలం గుర్తు ఉన్న దాంట్లో సైకిల్ గుర్తుండదు, సైకిల్ గుర్తున్న దాంట్లో కమలం గుర్తుండదు. ఎమ్మెల్యేకి కమలం గుర్తు పైన ఒత్తాలి, ఎంపీకి సైకిల్ గుర్తు పైన ఒత్తాలి. రేపు భవిష్యత్తులో మన ప్రభుత్వం కింద పైన వస్తుంది. మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఇక్కడున్న పార్టీ 3 పార్టీల నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉంటాం. ఎవరు భయపడిచ్చినా, ఎవరు కేసులు పెడతామన్నా మీరు ఎవరు కూడా జంకద్దండి, మేమంతా ఉంటాం. ఎందుకంటే నేను అవతల వాళ్ళకు కూడా చెప్తున్నా, రాజకీయాలు అనేది ఉన్నప్పుడు మనం మంచి చేయాలి. ఏదో రాజకీయం ఉందని ఏదో భయపడిచ్చేది ఇట్లావన్నీ చేస్తే 1 నెల అయినాక మన ప్రభుత్వం వస్తుంది, కింద పైన మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేం చేశారో, మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి. కానీ భయప్రాంతులు చేస్తారంటే కార్యకర్తలు తిరుగుబాటు వస్తుంది, అది మంచిది కాదు. కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ప్రజల్లో కూడా ఏ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం అనేది ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా తండోపతండాలుగా మార్పు వచ్చింది. విపరీతంగా మన పార్టీ ప్రచారానికి వస్తూ ఉంటే గ్రామాలు తల్లి పిల్ల అందరూ కూడా వస్తున్నారు. అది చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, రైతుల్లో వ్యతిరేకత ఉంది, అన్ని వర్గాలు ప్రజానీకంలో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా
గ్రామాల అభివృద్ధి, పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో మేమందరూ కూడా అన్ని చేయించడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఆ రకంగా మీరు రేపు ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను.